బోనాలు అనగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది అమ్మవారి కదా. కానీ ఎప్పుడైనా మహాశివుని ఉగ్ర రూపమైన వీరభద్ర స్వామి వారికి బోనం ఎత్తడం మీరు ఎప్పుడైనా చూసారా? ఈ రోజు మా చుట్టాల వాళ్ళ ఇంట్లో ఎంతో వైభవంగా జరిగిన ఈ మహాశక్తివంతమైన వేడుకను మీకు చూపించబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు ఈ వీరభద్రుడి బోనం అంటే ఏమిటి? చాలా మందికి దీని గురించి తెలియదు. దక్ష ప్రజాపతి చేసిన అవమానానికి, సతీదేవి ఆత్మాహృతికి, కోపానికి గురైన పరమశివుని జటాయువు నుంచి ఉద్భవించిన మహా ఉగ్రరూపమే వీరభద్ర స్వామి వారు. సతీదేవి ఎందుకు ఆత్మాహృతి చేసుకుందో మనలో చాలా మందికి తెలియదు. దక్ష ప్రజాపతి ఒక పెద్ద యాగం చేస్తారు. ఆ యాగానికి తన అల్లుడైన పరమశివుణ్ణి, కూతురైన సతీదేవిని తప్ప అందరి దేవతలను పిలుస్తారు. పుట్టింటిపై ఉన్న ప్రేమతో సతీదేవి ఆ యాగానికి వెళ్తుంది. అక్కడ దక్షుడు శివుణ్ణి ఘోరంగా అవమానిస్తారు. పతి నింద భరించలేక సతీదేవి అక్కడే యోగాగ్నిలో తన ప్రాణాలను వదిలేస్తుంది. సతీదేవి మరణవార్త విన్న పరమశివుడు కోపంతో రగిలిపోయి తన జటాయువు నుండి అంటే జుట్టులోంచి ఒక వెంట్రుకను తీసి నేలకేసి కొడతారు. ఆ వెంట్రుక నుంచి ఆకాశమంత ఎత్తులో ఎన్నో చేతులతో, కత్తులతో, త్రిశూలాలు పట్టుకుని వీరభద్రుడు ఉద్భవిస్తారు. దక్షుడు అహంకారాన్ని అణిచివేసి ఆ యాగాన్ని ధ్వంసం చేయడానికి పుట్టిన మహాశక్తివంతమైన వీరత్వం ఉట్టిపడే దేవుడే ఈ వీరభద్ర స్వామి వారు. ఆ ఉగ్ర రూపాన్ని శాంతింపజేసి, స్వామి నీ చెల్లని చూపు మా కుటుంబంపై ఉండాలి అని ఆయనకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించడమే ఈ వీరభద్రుడి బోనం. కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా, నరదిష్టి, గ్రహ దోషాలు తొలగిపోయి ఇంటికి రక్షణగా నిలబడాలని చాలామంది తమ కులదైవమైన వీరభద్రుని ఇలా మొక్కుబడిగా బోనం వేస్తుంటారు. నల్లమిల్లి వారు ద్రేయస్రాసు ఏ వేర గంగం నాగేంద్రాసు ఏం ఆన్ గర్భం సమర్ ఏం నమో నమః. 3 సార్లు దేవుడి గురించి మీరు తీసుకుని మిగతా జనం బయట వాళ్ళు కూడా ఉన్నారా? అరహర మహాదేవ శంభో శంకర ఆ శరభ 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 శరభ. ఒంటి నిండా పసుపు, నుదుటిన విభూది, చేతిలో కత్తులు, త్రిశూలాలు పట్టుకుని వాళ్ళు చేసే ఆ వీరనాట్యం చూస్తుంటే సాక్షాత్తు ఆ పరమశివుని ఉగ్రరూపమైన వీరభద్రుడే వాళ్ళలోకి ఆవాహించాడా అనిపిస్తుంది కదూ. నేల దద్దరిల్లేలా వాళ్ళు వేసే ఒక్కో అడుగు, ఆ రౌద్రం చూస్తుంటే చూడడానికి 2 కళ్ళు చాలడం లేదు కదూ. ఈ వీడియోలో దేవుడి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నామో ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరిపించిన మా బంధువుల గురించి కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి. వాళ్ళ భక్తి, దేవుడి పట్ల వాళ్ళకున్న శ్రద్ధ చూస్తే నిజంగా చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. నేటి కాలంలో మన సాంప్రదాయాలు మర్చిపోకుండా, ఎంత ఖర్చైనా వెనకాడకుండా, పద్ధతి ప్రకారం ఎక్కడా ఏ లోటు రాకుండా వీరభద్ర స్వామి వారికి బోనం ఎత్తడం అంటే మామూలు విషయం కాదు. మీరు కూడా చూడండి వీరభద్ర బోనం ఎంత బాగా జరిగిందో. ఇక వాళ్ళ ఆతిథ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంటికి వచ్చిన బంధువులందరినీ దగ్గరుండి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఇలా అత్యంత వైభవంగా వీరభద్ర స్వామి వారికి బోనాల సమర్పణ పూర్తయిపోయింది. వీరభద్ర స్వామి వారి బోనం పూర్తయ్యాక పుట్టిన వెంటనే భూమి ఆకాశం భూమి ఆకాశం ఔరమిత్ర ఔరమిత్ర వీర ప్రపంచన వంతాకర వంతాకర సింహర్కుమర సింహర్కుమర నలమిల వారే వీర కనుక
వీరభద్ర స్వామి వారి బోనం పూర్తయ్యాక భోజనాలు పెట్టారు. ఎన్ని రకాలు మీరు కూడా చూడండి. వేడి వేడి అన్నం, పులిహోర, బిర్యానీ, పప్పు, సాంబార్, రకరకాల కూరలు, అప్పడాలు. భోజనాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి. చివరిగా చల్లటి ఐస్ క్రీమ్ తో భోజనాలు అయితే ఎండ్ అయిపోయినాయి. వీరభద్ర స్వామి వారి బోనం వెనుక ఉన్న విశిష్టత, అలాగే వీరభద్ర స్వామి వారు ఎలా వచ్చారన్నది వీడియోలో మనం చూసాం కదా. మీకు అందరికీ ఒక కొత్త విషయం తెలిసిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఆ మహాశివుని ఆశీస్సులు మీకు కలగాలని మీరు కోరుకుంటే వెంటనే ఒక లైక్ కొట్టండి. ఈ వీడియోకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మహాశివుడు అంటే ఇష్టమైతే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి.